హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. అధికారులు వేసిన మార్కింగ్ ఇండ్లలోకి వెళ్లడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో తమ ఇండ్లు భూములు కోల్పోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తగిన నష్టపరిహారం ప్రకటించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇండ్లు వదులుకోబోమని స్పష్టం చేశారు. ఆయనకు పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు. మరి ఉన్నది గులగొట్టినాక ఎటు పోతాం? 10 ఏళ్ళు ఆయన చేసిండు, ఇంత ఎవరు నడిపియలేం గులగొట్టలే. మరి ఇలా కోరి తెచ్చుకుంటే కొంపలే గులగొట్టుకుంటూ వస్తాను. ఎట్లా మరి దీనికి కింద పెద్ద రోడ్ ఎందుకన్నా? ముత్తంగా రోడ్ గాడి దాకా చేసుకుంటే చాలదా? చెరువు కొరకు చేసుకుని ఇదంతా ఆగమాగని చెప్తే మరి మేము ఎటు పోవాలి? ఇప్పుడు కైకిలు చేసుకున్న వయసు లేదు, మేము కట్టుకున్నంత శక్తి లేదు. ఇట్లా రోడ్డు ఉంటే మంచం పెట్టండి, పిల్లలు పెట్టుండి, కానీ ఇదంతా చేసుడు అవసరమా? ఇటు సైడు క్లీన్ చేయించుకున్నది అంతా చేయించుకున్నది, పిల్లలు ఆడకుండా ఎవరు ఆడకుండా. ఈ రోడ్డు ఏ రోడ్డు? ఇదంతా ఏమన్నా హైవే రోడ్ అంటే ఓకే, ఓని అంత ఓని అని అనుకుంటాం. ఇదేమన్నా హైవే రోడా? హైదరాబాద్ రోడా? ఇదేమన్నా ఇక్కడ హుస్నాబాదే. మేము 30 years మాకు చేతులకు ఇస్తేనే ఈ స్థలాల జోలికి రావాలి. అంతవరకు ఈ స్థలాల జోలికి రావద్దు ఎవరికైనా. ఇప్పుడు మాకు వెనక ముందు ఇక్కడ ఎక్కడో తీసుకుపోయి వేస్తా అంటే మెయిన్ రోడ్ జాగిడిచి పెట్టి ఎక్కడికో వెళ్ళి మేము ఉండడం అనేది అన్నిటికీ సాధ్యం కాదు సార్. పిల్లలు ఉన్నాం, మేము పిల్లలలో ఉన్నాం. చిన్నపిల్లలు వేసుకొని ఎక్కడో ఉండాలంటే సాధ్యం కాదు. కానీ నేను పొన్నం ప్రభాకర్ సార్ గారికి ఒక్కటే చెప్పేది, సార్ ఏమన్నా అంటే మాకు ఇల్లు జాగాలు పోతున్నాయి, మొత్తానికే పోతున్నాయి. మాకు 3 పొత్తులు ఉన్నది. ఆ 3 పొత్తులు అది కూడా ప్లేస్మెంట్ చూపిస్తా అని అంటారు. ఆ ప్లేస్మెంట్ చూపించలేదు మాకు ముందుగా మాకు కాయలతో సహా మాకు నిరూపించితే మేము ఈ ప్లేస్ ను తీసేదానికి అధికారిస్తాం. లేకపోతే అంతవరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. అది కూడా 10 ఫీట్లు అని చెప్పి మొత్తానికి ఇండ్లు తీసేస్తారు. ఆ విధంగా కాకుండా సార్ వాళ్ళు చూసుకొని మాకు అది చేయాలి అని అనుకుంటారు. మాకు ఏమింత అది కానే కాలేదు, ఇంట్లో జోలికి రాలేదు, దేనికి కాడికి రాలేదు. ఉన్నంతనే అనేది కాంగ్రెస్ వచ్చిండు, తినే అన్నంలో మండలి పోతాడు, చెప్తాడు. ఎప్పుడు ఏ రాత్రి వచ్చేది తెలియదు. గద్దె తీర్చారు, అర్థమైన గద్దె ఎక్కించారు. మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు గుంజి పారేస్తారు. ఇప్పుడు పిల్లలని వేసుకొని మమ్మల్ని ఎక్కడ ఉండు అని అంటారు. వారిని ఎందుకు ఎక్కించారు ఈ ప్రజలంతా? ఓటు హామీ ఇచ్చిండు, ఒక్కటి కూడా కరెక్ట్ చేస్తనే లేడు ఈ కాంగ్రెస్. ఎందుకు వచ్చినట్టు ఈ కాంగ్రెస్? దేనికి వచ్చినట్టు? ఈ ప్రజలంతా ఓటు ఎందుకు వేసినట్టు? తినే అన్నం కూడా కరెక్ట్ లేనే లేదు. సన్న బియ్యం అన్నాడు, అవి దొడ్డు బియ్యం సన్నం చేసి పంపిస్తాడు. మాకు ఈ వాటర్ కరెక్ట్ లేని ఉన్నాం. మా బాధ ఏమున్నది పటేలా? మాకు ఎక్కడేమి లేదు. అది ఈ ఇల్లు తప్ప 65 ఉండబట్టి 65 సంవత్సరాల సంధి గ్రామ పంచాయతీలో ఇంటి నంబర్ చూడండి, అన్నది కనబడుతుంది. ఈయన వచ్చి మాకు ఏం మేలు చేసిండు? ఏం మేలు చేయలేదు. రావాలి కాంగ్రెస్ కరీంనగర్లో గెలవననే ఉసిరం వాళ్ళకి వచ్చిండు. ఉసిరం వాళ్ళ కథలు వాళ్ళను నట్టిట్లో ముంచిండు, గడ్డ చెప్పుకున్నాడు. ఇది వచ్చింది లేదు, పోయింది లేదు. పింఛను పెంచిండు, పింఛను ఇవ్వలేదు. ఇవి చేసిండు. మొగడు లేడు, మొద్దులు లేడు, వెనక ముందు ఎవ్వరు లేరు. బీటే పప్పలు లేని దాన్ని నన్ను తీసుకుపోయి ఎక్కడో చేస్తానంటే నేను ఎట్లా పోతా బిడ్డ? నన్ను ఎవరు తీసుకొస్తారు? నీ అసలు కాలు మొక్కినా కూడా నువ్వు రావు, వస్తానే అవ్వ అంటావు రావు. నీ కోసం నేను చూసే వరకు నా పానం పోతుంది. ఇత్తితనంగా వచ్చిండు, వీనికేమైందిరా అన్నట్టున్నది రాజ్యం. అంతా దొంగ రాజ్యం అయిపోయింది. దోపిడీలు బాగా అయినాయి. వాళ్ళ ముళ్ళే వాళ్ళకు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తాను. మమ్మల్ని ఇల్లు తీసేసినా కూడా మా అన్ని చేసినాకనే మా ఇల్లుకు రావాలి. వాళ్ళు అంతసేపు రావద్దు, మేము అందులోనే సత్తాం. మొత్తం పోతుంది, ఆకిలి మొత్తం పోతుంది. మీరేమనుకోకుండా ఇలా కూర్చుంటాను కాళ్ళు వస్తాను.
ఈ మోరి వరకు తీసేసిన రేవంత్ రెడ్డి పాట మోరు కూడా తీస్తలేడు.